భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు ఎక్కడ మొదలైందో మూడో రోజు ఆట తర్వాత మళ్లీ అక్కడికే వచ్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ సరిగ్గా 387 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆట ముగిశాక రెండు జట్లు స్కోర్లు సమమయ్యాయి. దీంతో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ చేసిన స్కోరే భారత్ కు టార్గెట్ గా నిలవనుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 2 రన్స్ చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 3 వికెట్లకి 145 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ కు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రాహుల్ సెంచరీ చేయగా రిషబ్ పంత్ 74, ఆ తర్వాత జడేజా 74 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే టైలాండర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోవడంతో టీమిండియా సరిగ్గా ఇంగ్లాండ్ చేసిన 387 పరుగుల వద్ద ఆగింది. ఇక ఇది ఇలా ఉంటే రెండో ఇన్నింగ్స్ లో గిల్, జాక్ క్రాలే మధ్య గొడవ జరిగింది. చిన్నపాటి మాటల యుద్ధం మొదలైంది. ఇంగ్లాండ్ పేసర్ల అతి తెలివి ప్రదర్శించడంతో టీమిండియా ఆటగాళ్లు ధీటుగా బదిలిచ్చారు. ఇంగ్లాండ్ ఓపెనర్ల అతి తెలివికి అటు శుభమన్ గిల్, ఇటు సిరాజ్ నోటికి పని చెప్పారు. టీమిండియా 387 పరుగులకి ఆలౌట్ అయిన అనంతరం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా జస్ప్రీత్ బుమ్రా బంతిని అందుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలే, బెన్ డెకెట్ సమయాన్ని వృధా చేసే ప్రయత్నం చేశారు. ఆట ముగిసే సమయం దగ్గర పడడంతో ఎక్కువ ఓవర్లు ఆడకుండా ఉండేందుకు ఇంగ్లాండ్ ఓపెనర్లు ప్రయత్నించారు. చిన్న గాయానికి సైతం ఫిజియోని పిలవడం వంటి పనులు చేశారు. ఈ పనులతో తీవ్ర అసహనానికి గురైన టీమిండియా ఆటగాళ్ల నోటికి పని చెప్పారు. దీంతో జాక్ క్రాలీతో వాగ్వాదానికి దిగాడు శుభమన్ గిల్. అంతేకాదు అతడిపై తిట్లతో దూసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.